ఇది శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయము. ఇది వచ్చేసేసి మనకి గుడిమల్లం అనే ఊర్లో ఉంటుంది. ఇది వచ్చి తిరుపతి నుంచి మనకి ఒక చిత్తూరు మండలం అట్లా వస్తుందండి. ఇది చిత్తూరు అటు నుంచి 13 కిలోమీటర్లు 11 కిలోమీటర్ల నుంచి ఉంటుంది. మనం తిరుపతికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోని గుడి అండి. ఇది 1911లో ఇది శాస్త్రవేత్తలు అప్పట్లో వాళ్ళు చోళులు వీళ్ళందరూ కూడా కనిపెట్టారనమాట. ఇది ఒక పరమశివుని దేవాలయము. శైవారాధన చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ లింగంలో త్రిమూర్తులు ముగ్గురు ఉంటారండి. ఇది వచ్చేసరికి ఆ లింగం ఆకారం కూడా ఒక పురుషాంగం ఆకారంలో ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా మహిమ అనేది ఉంటుంది. అక్కడ వచ్చేసరికి అన్ని శివలింగాలు, అలానే మనకి గుడి చుట్టూతా కూడా కొన్ని దేవతా విగ్రహాలు కూడా ఉంటాయి. చాలా పురాతనమైన గుడి అనమాట. అది అలానే ఉంటుంది. వాటర్ కూడా కొన్ని సంవత్సరాలకి వాటర్ పల్లంలో ఉంటుంది కాబట్టి గుడి వాటర్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాయి అని అంటారు. అక్కడ స్టోరీ అన్నమాట. అలానే ఇక్కడ గుడి కూడా చాలా పురాతనంగా ఉంటుందండి. మనకి లోపలికి కెమెరాలు కానీ ఇవన్నీ కూడా అలో చేయరు. మొత్తం పురావస్తు శాఖ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. మీరు చూస్తున్న గుడి గోపురం కూడా ఒక ఎలిఫెంట్ కుంభస్థానం లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి లోపలికి మన శివలింగం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.